దగ్గర ఉన్న స్వతంత్ర పార్కు గౌతమ్ బుద్ధ మార్కస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాయప్ప గారి నిర్వహణలో బుద్ధ పౌర్ణిమ అందరూ కండ వేసుకొని ఎవరు వెళ్ళిపోబాకండి, నిలబడ ఫోటో జయంతిని ఈరోజు జరిగింది. మరి సందర్భంగా పార్కులో ఉన్న బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి చేశారు. అలాగే గోవుతులతో నీరాజనం పలికారు. మరి ఎంతో మంది పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జనరల్గా మనం బుద్ధ అంటే అది పేరు అనుకుంటాం, కానీ పేరు కాదు. బుద్ధుడు మంచి బుద్ధి కలిగిన గౌతమ బుద్ధుడిగా పిలుచుకుంటున్నాం. సిద్ధార్థగా పుట్టిన గౌతమ బుద్ధుడు ఈరోజు ఇండియాకి ఆయన జ్ఞానోదయం కలిగి కేవలం డబ్బు కీర్తి కాంతమే కాదు, ఏదో వేరే ఉంటుంది, అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అందరూ పొందితే వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, అన్ని ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి మనందరం ఎన్ని తాత్కాలికమైన ఈ సుఖాల కోసం భోగభాగ్యాల కోసం తాపత్రయం పడకుండా మనం ధ్యానం చేస్తూ అదేవిధంగా ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన గౌతమ బుద్ధుడు ఆయన యొక్క రాజు అయినా కూడా అన్ని త్యాగం చేసి తల్లిదండ్రులు త్యాగం చేశాడు, అదేవిధంగా బిడ్డల్ని పిల్లల్ని వాళ్ళ భార్యను కూడా త్యాగం చేసేసి ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క జ్ఞానాన్ని పెంచడం కోసం ఆయన ప్రపంచమంతా తిరిగి ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ మహానుభావుని మనం సంస్కరించుకోవడం నిజంగా అందరి యొక్క ఆనందం. ఈ రోజు బుద్ధ పౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధుడు పుట్టినరోజు ఇదే రోజు, చనిపోయిన రోజు ఇదే రోజు, ఆయన జ్ఞానం పొందింది బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన రోజు కూడా ఈ 3 రోజులు ఒకే రోజు రావడం అనేది ఆ బుద్ధ పూర్ణిమ యొక్క ప్రత్యేకత. మరి కార్యక్రమాలు నిజంగా ఆయన క్రీస్తు పూర్వమే అంటే దాదాపు 2600 సంవత్సరాల కిందట 563 ఈ మే నెలలో ఆయన జన్మించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి రాజుగా ఉండి సమాజంలో తిరుగుతూ ఆ ముసలితనాన్ని చనిపోవడాన్ని మరి ఇటువంటి ఎన్నో దృశ్యాలను చూసి ఆయన ఒక పరివర్తన కలిగింది. ఆ పరివర్తనతో ఆయన ఒక మహాత్ముడయ్యాడు. మరి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని పంపించాడు. అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ సంస్కరించుకోవడం స్మరించుకోవడం అనేది నిజంగా మనందరి యొక్క బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.